అండర్ కవర్ ఏజెంట్ల వివరాలపై జ్యోతి ద్వారా పాక్ ఆరా తీసిందట. భారతదేశానికి ఈ నిజంగా కూడా అసలు ఆ ఉగ్రవాదుల కంటే ఈ దొంగ ఎక్కువ. ఈ దొంగను కాల్చి చంపాలి అసలు లెక్కకైతే. ఎందుకంటే భారత్కు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా కూడా ఆ పాక్ ఆర్మీకి వాళ్ళకు చేరవేసినటువంటి ఇంకా ఇంతకన్నా ఉగ్రవాది ఉంటారా? ఇంకా భారతదేశానికి చెందిన అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఏఎస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఉపయోగించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గూఢచార్యం కేసులో అరెస్ట్ అయి 5 రోజులు పోలీసు కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ, ఐబీ, హర్యానా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగా ఆమె ఫోన్లో వాట్సాప్ చాట్లను పరిశీలించగా భారతదేశం నిర్వహించే అండర్ కవర్ ఆపరేషన్లపై ఆమె అలీ హసన్ అనే ఐఏఎస్ హ్యాండ్లర్లతో సాంకేత భాషలో చాట్ చేసినట్లు వెల్లడించింది. ఆమె అటరీ సరిహద్దు సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్లకు ప్రత్యేక ప్రోటోకాల్ అమలు చేస్తున్నట్లు గమనించావా అని అలీ హసన్ ఒక చాట్లో ఆమెను ప్రశ్నించినట్టు, అలాంటిదేమీ తాను గమనించలేదని ఆమె సమాధానం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాగా దర్యాప్తులో భాగంగా తాము అడుగుతున్న ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకుండా దాటవేస్తుందని, తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తుందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. కాగా 2014 మే 17న వైశాఖి పండుగకు పాకిస్తాన్ వెళ్లిన జ్యోతి 10 రోజుల వేడుకలు ముగిశాక కూడా 20 రోజుల పాటు అక్కడే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023 ఏప్రిల్లో మరోసారి, 2024లో మూడోసారి ఆమె పాకిస్తాన్లో పర్యటించింది. అక్కడి నుంచి భారత్కు తిరిగి వచ్చాక ఆమె చైనా వెళ్ళింది. ఆ ట్రిప్ను కూడా పాకిస్తాన్ అధికారులు ఏర్పాటు చేశారా అనే అంశంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె డైరీలో 11 పేజీల్లో ఆమె పాక్ పర్యటనల గురించి రాసుకున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఈమె చేసినటువంటి అతిపెద్దమైనటువంటి నమ్మకద్రోహం అంటారు చూసినావు. ఈ నమ్మకద్రోహం కంటే ఇంకెక్కువ ఇది. మరి ఈమె ఏం చేయాలి చెప్పు? ఇక భారత్కు సంబంధించినటువంటి ఏమేమి జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మన ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏముంటాయి, వాళ్ళకు సమకూరుస్తున్నటువంటి ప్రత్యేక ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా మనకి ఏమనుకో చేరవేస్తూ ఉన్నదట. ఇక వివరాలు చెప్పంటే మొత్తం దాట వేస్తూ ఉన్నదట. ఇక వీళ్ళ నాయన మాట్లాడుతూ మా బిడ్డ అట్లాంటిది ఏం కాదు, అట్లా ఢిల్లీకి పోతే అసలు యూట్యూబే లేదు, అసలు వీడియోలో తీదే నా బిడ్డ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు వాళ్ళ తండ్రి.